ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అది త్రివిక్రమ్ గారి డైలాగ్ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే ఈ ప్రకటన వెనక వారి పాత్ర క్రియాశీలకమైనటువంటి పాత్ర. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అమోఘమైనది. ఇక్కడ మనం అంటే ఒక పార్టీని పెట్టి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇంకొక పార్టీని కలుపుతూ ఆ పార్టీకి అండగా నిలబడటం అని అంటే తను ఒక రాజకీయ అంటే రాజకీయాల్లో స్వార్థాలు ఎక్కువ ఉంటాయి. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు కలిగినటువంటి రాజనీతిజ్ఞుడిగా చూడాలి. గొప్ప పదం అని అంటారేమో, గొప్ప పదం అయినప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారికి రాజనీతిజ్ఞుడు అనేటువంటి పదం వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారితో సీట్ల విషయంలో ఒక మెట్టు తగ్గి 24 అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ స్థానాలు తీసుకొని ముందుకు కదలాలి అని బయలుదేరారు. అలాగే భారతీయ జనతా పార్టీతో ఒప్పందం చేయించి భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్ల విషయంలో అవసరమైతే ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి 2 స్థానాలు తను తీసుకొని పొత్తుని సయోధ్య దిశగా ముందుకు తీసుకెళ్లారు. అందుకనే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేటువంటిది